నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక ఇష్యూ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర గేయం జయ 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 తెలంగాణ. ఈ పాట మరి 10 ఏళ్ల నుంచి కేసీఆర్కి ఎన్నిసార్లు రిక్వెస్టులు చేసినా రాష్ట్ర గీతంగా చేయమంటే ఆయననేమో నిమ్మకు నీరెత్తినట్టు అహంకారానికి పోయి 10 ఏళ్ళ దాకా తీసుకొచ్చుకున్నాడు. పాటను పెట్టయ్యా రాష్ట్ర గీతంగా అంటే నేను పెట్టను అన్నాడు. నువ్వు పెట్టకపోతే నిన్నే పక్కకు పెడతామని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా కేసీఆర్ని పక్కకు పెట్టినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి ఆ పాటను రాష్ట్ర గీతంగా చేస్తా అంటున్నారు. రాష్ట్ర గీతంగా చేస్తున్నప్పుడు అనేక మంది చాలా మంచి పని చేశారు. అందశ్రీ అన్న పాటకు మంచి గుర్తింపు ఇచ్చినారు. ఇన్ని రోజులకైనా 10 ఏళ్ళ తర్వాత అని చెప్పేసి సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఇప్పుడు జూన్ 2 మరి తెలంగాణ సంబరాలు, తెలంగాణ ఏర్పడ్డ రోజున దాన్ని రిలీజ్ చేస్తే అంటే మరి కొద్దిమంది మ్యూజిక్ డైరెక్టర్లు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు కొన్ని అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గొడవ అవుతుంది. ఒకప్పుడు అన్నదమ్ముల లెక్క ఉండేటోళ్ళు ఇప్పుడు వీళ్ళ మధ్యలోనే పెద్ద పంచాయతీ అవుతుంది. నిన్న జీ తెలుగులో కూడా పెద్ద మొత్తంలో పంచాయతీ అయింది. మరి దీని అంతటికి ఏంది కారణం? మనకు మరి ఒక 6000కు పైగా పాటలకు మ్యూజిక్ చేసిన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పాటలకు మ్యూజిక్ చేసిన వ్యక్తి ఎవరు లేరు. నాకు తెలిసి మరి ఇంకా దేశంలో కూడా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ అన్న పేరు మీకు తెలుసు, విష్ణు కిషోర్ అన్న అయితే కరెక్ట్ చెప్తాడు. ఈవెన్ అందశ్రీ అన్నతో కూడా మరి అన్న కొంత క్లోజ్గా కొంతకాలంగా కొన్ని ఏళ్ళ పాటు ఉన్న వ్యక్తి. అన్న మనతో పాటు పిఎంఆర్ టీవీ స్టూడియోలో ఉన్నాడు. అడిగి తెలుసుకుందాం మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఎందుకు గొడవ. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, మరి డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఏంది అసలు మరి ఎప్పుడు మీరు అందశ్రీ అన్నకు సపోర్ట్గా ఉండేటోళ్ళు, ఫస్ట్ టైం మీరు కూడా నేను చూస్తున్నా అంటే మరి అందశ్రీ అన్నకు సపోర్ట్గా మీరు ఉండట్లేదు ఎందుకు? అంటే సపోర్ట్గా ఉండట్లేదు కాదు, 30 ఏళ్ళ మా ఇద్దరి మధ్యలో జర్నీ ఉన్నది. 30 ఇయర్స్ 30 ఇయర్స్ అన్నదమ్ముల అసలు అన్నదమ్ముల 100% అన్నదమ్ములమే. అంటే ఒక్కోసారి అలుగుతారు, కొట్లాడతావు, అన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఎంత కొట్లాడినా ఎంత అలిగినా మా ఇద్దరి మధ్యలో మళ్ళీ తనే ఫోన్ చేసి ఒక్కోసారి అరే ఒక టీ తాగుదాం రా అని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు ఉంటాయి. నేను కూడా ఫోన్ చేసి అన్న ఇది జరిగింది, మనం ఒకసారి కలుద్దామా లేకుంటే పోదామా అని చెప్పేసి అనేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. 2 వీలర్ మీద కూడా 2 వీలర్ మీద తిరిగినాము. బాసరకు రెగ్యులర్గా అమ్మ దగ్గరికి బాసరకు మేము ఇద్దరం కూడా పోయినటువంటి సందర్భం అంటే రెగ్యులర్ 14 ఏళ్ళ నుంచి పోతున్నటువంటి సందర్భం. డిసెంబర్ 31 తారీఖు నాడు మేము బాసర్లో ఉన్నటువంటి అది ఉంటుంది. మా ఇద్దరి మధ్యలో ఒకటే తాట తిని పడుకొని జర్నీ చేసినటువంటి కొన్ని 1000 కిలోమీటర్లు, 1000 టెంపుల్లు చూసినటువంటి సందర్భాలు, 1000 ప్రాంతాలు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉన్నమాట వాస్తవము. 31 సంవత్సరం అయింది. అన్న పాటలు మార్కెట్లకు రాకున్న ముందటి నుంచి నాకు పరిచయం. ఆ తర్వాత నాకు పరిచయం అయిన తర్వాత ఒక 6 నెలలకు ఏడాదికో అల్లి బిల్లి అంగూర తోట అనే ఒక పాట, సెన్సేషనల్ సాంగ్, ఫోక్ సాంగ్స్ స్టార్టింగ్లో అల్లి బిల్లి అంగూర తోట చిన్నంగా పోయే సిద్దిపేట అని ఉంటుంది పాట. దాని నన్న ఫోక్ సాంగ్స్లో అద్భుతమైన ఫోక్ సాంగ్స్ రాసిండు. ఓయమ్మో నా పెళ్ళి వద్దంటే ఇనవేమే మొద్దు లాంటి పిల్ల నారో అది అది గుంట నడిసే కుంటిది దాని సోకుసలాగుండా తొంటిది. ఫోక్ సాంగ్స్ అద్భుతంగా రాసిండు. అదేవిధంగా ఎవరు తెలియదు ఏది పేదవాడి బతుకులు పెనమ్మీది రొట్టెలు మసిలాగా మారుతున్న మండుతున్న కట్టెలు పేదవాడి బ్రతుకులు అని పాడుతున్నాడు. ఎక్కడంటే మన కొండ లక్ష్మణ్ బాపూజీ అది ఉంటుంది కదా, బతుకులు పెనం మీది రొట్టెలు మసిలాగా మారుతున్న మండుతున్న కట్టెలు. ఎంత గొప్ప సాహిత్యము, అద్భుతమైన దానికి నేను ఫ్లాట్ అయిపోయినా. నేను ఇక్కడ సంగీతం ప్రాక్టీస్ చేసుకుంటున్నా, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్న సందర్భంలో నేను ఎవరబ్బా ఇది పాడుతున్నారు అని చెప్పేసి అనగానే పోయి ఒక ఆల్వాల్ ఒకతను ఉంటాడు, ఆయనకు ఆడియో కంపెనీ ఉండే, ఆయనకి వినిపిస్తున్నాడు. నేను పోయి అన్న మీరు ఏం చేస్తారని అడిగితే నేను 25-30 ఇయర్స్ బ్యాక్ 31 ఇయర్స్ బ్యాక్ 94, 93 ప్రాంతంలో. అయితే ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ తాపే మాస్త్రి పని చేస్తా, నేను పాటలు కూడా రాస్తా, జానపద గేయాలు అని చెప్పేసి అన్నాడు అనమాట. మస్తు రాసినవి ఉన్నాయి, బుక్లో ఉన్నాయి.
నా ఒకసారి వస్తే మా ఇంటికి రా, నేను లాలపేట్లుంటా అని అన్నాడు. ఏం పేరు అన్న అంటే నా పేరు అందే ఎల్లయ్య అని అన్నాడు అనమాట. అనగానే ఓకే అన్న నేను వస్తా అని చెప్పేసి అని నెక్స్ట్ డేనే ఇమీడియట్గా పోయినా. నేను విద్యానగర్లో ఉండింటి. పోయి చూసేసరికి చాలా పాటలు ఉన్నాయి. సరే నేను చేసుకుంటానా అని చెప్పేసి అంటే సరే ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అది కుదరలేదు. తర్వాత సాయిబాబా పాటలు చేసుకోవటానికి ఇచ్చిండు. సాయిబాబా పాటలు కూడా రాస్తాడా? అద్భుతంగా రాసిండు. అద్భుతమైనటువంటి పాటలు రాసిండు. కన్నులు నీవేలే మా కలలో నీవేలే, కన్నులు నీవేలే మా కలలో నీవేలే, నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం, ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, కన్నులు నీవేలే మా కలలో నీవేలే. ఎంత అద్భుతమైన పాట, మామూలు లేదు కదా. అది బాలుగారితో పాడించాను నేను. అప్పుడు నేను సంగీతం. అన్నకి ఇంత తెలివి ఎడికెళ్ళి వచ్చిందంటావు అంటే అది వాస్తవానికి సాయిబాబా కోసం వాస్తవం చెప్పాలంటే కారణ జనుడు అనొచ్చు. ఎందుకంటే ఏమీ చదువు లేదు, ఏం లేదు. అంటే అందరికీ రాదు అది. అందరూ చదువుకోనటువంటి వాళ్ళు కూడా అద్భుతమైన సాహిత్యము అద్భుతంగా మాట్లాడతారు. కొందరు చదువు లేనటువంటి వాళ్ళు, సంగీతం రానటువంటి వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి సంగీతం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కీబోర్డ్ ప్లేయర్లకు అంటే ఇది కాంట్రవర్సీ అవుతుందేమో కానీ కీబోర్డ్ ప్లేయర్లకు సంగీతం రానటువంటి వాళ్ళు కీబోర్డ్లు అద్భుతంగా వాయిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సంగీతం తెలియదు, అటు సరిగమలు తెలియదు, ఏదో బేసిక్ తెలుస్తుంది కానీ ఆటోమేటిక్గా అది ఒక కళ అన్నమాట. అది అంతే. చాలామంది కళ కాదు. నోట్స్ రాయలేనటువంటి వాళ్ళు కూడా కీబోర్డ్ ప్లేయర్లు చాలామంది ఉన్నారు. సింగర్లు ఉన్నారు. అద్భుతమైన గొంతు, నోట్స్ రాయనటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి గొంతుతో పాటలు పాడి అద్భుతాలు సృష్టించినటువంటి సింగర్లు ఉన్నారు. తర్వాత నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే స్టార్టింగ్లో గొంతు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కీబోర్డ్ కూడా అట్లనే నేర్చుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే నేను 93 నుంచి నేను పాటలు చేస్తూ ఉన్నా. అంటే స్పూల్ రికార్డింగ్ నుంచి స్టార్ట్ నా జర్నీ. సారంగపాణి లాంటి వాళ్ళు, శంకర్ అన్న లాంటి వాళ్ళు కూడా నా సంగీత దర్శకత్వంలో పాటలు పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అందెశ్రీ అన్నది ఎందుకు కాంట్రవర్సీ అయింది అని అంటే, ముఖ్యంగా మీరు ఈ కష్టకాలంలో అన్న వైపు లేరు. నేను అన్న వైపు ఉండడము ఏముండదు. వీకేఆర్ వాయిస్ అనేటువంటిది ఎట్లుంటుందంటే, తప్పు జరిగితే దాన్ని ఖండించడమే వీకేఆర్ యొక్క లక్షణం. తప్పు కేసీఆర్ను ఖండించిన 2015లో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కళాకారులను ధిక్కరించి కళాకారులను పట్టించుకోకుండా కొత్త కళాకారులకు ఇచ్చిండ్రు అనే దాని మీద నేను ఫైట్ చేసి భిక్షాటన చేసి ఇదంతా చేసినటువంటి చరిత్ర అందరికీ తెలుసు. అది అనేక అయితే ప్రాబ్లమా, కళాకారులందరి ప్రాబ్లమా, ఉద్యమకారుల ప్రాబ్లమా ఏంటంటే తెలంగాణ ప్రజల ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు. అందెశ్రీ అన్న అహంకారమే ప్రాబ్లం. మీరు అట్లా అంటారు అంటే ఎందుకు అంటున్నంటే, ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఆయన భాషలో మార్పు రావాలా, ఆయన మాట్లాడే విధానంలో మార్పు రావాలా. ఇప్పుడు నాకు కూడా వస్తుంది కదా. అసలు తెలంగాణలో సంగీత దర్శకులు 10 మంది ఎవరున్నారు? ఒక్కోళ్ళ పేరు చెప్పు నాకు. ఒక్కోళ్ళ పేరు చెప్పండి అంటే నేను సంగీతం చేసిన నా పేరు ఉన్నది కదా. ఒక మాట చెప్పు. అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నాము, జర్నీ చేసినాము, నేను పాటలు చేసిన. మొన్న గున్న రాజేందర్ రెడ్డి సార్ పాటలు కూడా నాతో చేయించిండు. అద్భుతమైనటువంటి మరి అద్భుతమైన పాటలు చేసిన, మామూలుగా. అది గున్న రాజేందర్ రెడ్డిది అంటే ఏం పాట అంటే, ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు రాజేందర్ అన్న, జనము మెచ్చిన నేత జేజేలు రన్నా, చూడ సక్కానోడు రాజేందర్ అన్న, 1000 ఏళ్ళు వర్దిల్లు రారాజు రన్న, దినమంత జనమెంట తిరుగాడు రాట్నము, గాంధేయ మార్గాన్ని తలదాల్చే రత్నము, సేవయే బతుకంటూ తలపోసినాడు, నారనాన్న చరితాత్ముడితడు, ఎంత మంచివాడు రాజేందర్ అన్న, జనము మెచ్చిన నేత జేజేలు రన్నా.
అద్భుతంగా చేసిన పాట, అద్భుతంగా. వందే మాతరం శ్రీనివాస్ గారు పాడిండ్రు, అన్న పాడిండు వందే మాతరం మీరు మ్యూజిక్, నేను మ్యూజిక్ డైరెక్టర్. 4 పాటలు మరి అంతే కదా, రైటరు. యాక్చువల్ దాని మీద పేరు వేసుకోలేదు, అయితే వేరే చిక్క శంకర్ పేరు వేసిండు అది. ఎందుకంటే అన్న ఏమన్నా అంటే నేను యాక్చువల్లీ మనుషుల కోసం రాయను, ఎవరికి మనుషుల కోసం రాయలేదు వాస్తవానికి. అది ఎందుకో గున్న రాజేందర్ రెడ్డి సార్ మీద ఉన్నటువంటి పెద్ద అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఏంటంటే ఈయన రాసి బయట ప్రపంచానికి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి ఆ పాటలు 4 పాటలు నేను సంగీతం చేసిన, నాకు డబ్బులు అన్ననే ఇప్పించిండు, నేను అద్భుతంగా చేసిన అని మెచ్చుకున్నాడు. నారాయణ మూర్తి అన్నకు 2 వెర్షన్లు చేయించిండు నాతోని, 2 వెర్షన్లు. అన్నకు మీరంటే చాలా ఇష్టము. నేను చేసిన అద్భుతంగా చేసినవా ఉన్న పాటలని చెప్పేసి మెచ్చుకోవడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. అదంటే రాజేంద్ర రెడ్డి సారు ఆ ప్యాటర్న్లో ఉన్నటువంటి అందరికి కూడా తెలుసు నేను అద్భుతంగా చేసినని చెప్పేసి చెప్పిండు కూడా, చాలా బాగా చేసిండు కిషోర్ అని. సరే, ఇప్పుడు ఆయన ఇష్టం కావచ్చు, ఆయన ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు, ఎవరితోనైనా చేయించుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. అన్న మాట్లాడిన దాని మీద ప్రాబ్లమా? అన్న మాట్లాడిన తర్వాతనే నేను ఆల్రెడీ మాట్లాడినా. ఎందుకు అంత అహంకారంతో మాట్లాడుతావు? మొదటి నుంచి 30 ఏళ్ళ నుంచి అహంకారం ప్రదర్శిస్తా ఉన్నావు. నాకు అనేక మంది ఫోన్లు చేసి అసలు అందేశ్వరి అన్నకు, మీ అన్నకు ఇంత అహంకారం ఉంటే నువ్వు కప్పిపుచ్చుకుంటూ వస్తున్నవేంది అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది, 100ల మంది ఇప్పటికీ నాకు ఫోన్ చేసి ఇంత అహంకారంతో మాట్లాడుతున్నా, ఇంకా నువ్వు నిమ్మకు నీరెత్తినట్లంటే నువ్వు కళాకారుడివి కాదా, నువ్వు సంగీత దర్శకుడివి కాదా, నువ్వు జర్నీ చేసినావు, ఆయన పాటలు చేసినావు, సరే పోయి నువ్వన్నా గుర్తు రాలేదా, నిన్ను అడిగిండ్రా అనేటటువంటిదంటే అన్న ఆయన ఇష్టం. కానీ నాకు అభ్యంతరం ఎక్కడొచ్చిందంటే కళాకారులు లేరు, సంగీత దర్శకులు లేరు, గాయకులు లేరు, ఎవరు లేడు ఈ రాష్ట్రంలో, కళాకారులు లేరంటే నేను వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న ఎన్నోసార్లు మన ఛానల్లో మాట్లాడుకున్నటువంటి సందర్భం. వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న, గజ్జలు 2 గజ్జలో రాజన్న, సేను ఎండే సెరుక ఎండే గజ్జలో రాజన్న. అసలు పెద్ద సూపర్ డూపర్ హిట్ కదా. మీరే మ్యూజిక్, నేను మ్యూజిక్ డైరెక్టర్. మనం ఛానల్లో చాలాసార్లు మాట్లాడినాము. 2 లక్షల ఓట్లు ఈ ఒక్క పాటతో వచ్చినాయని కేసీఆర్ గారు అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, కరీంనగర్ ఎంపీగా చేసినప్పుడు వచ్చినట్టు పాట. అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. పోని ఈ పాటలు పోని గోరేటంకన్న పాట కూడా బాగా మెచ్చుకున్నాడు కదా నన్ను అందేశ్వరి అన్న. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా అందాల దుందుబి అలచంద్రవ. అద్భుతంగా వాడినవా, అద్భుతంగా సంగీతం చేసినావని మెచ్చుకున్నాడు కదా. మరి గోరెటెంకన్నకు నచ్చింది కదా. నేను వందే మాత్రంతో వాడిద్దామంటే గోరెటెంకన్న కూడా అది విని వందే మాత్రం ఏమన్నాడు, ఈ గొంతే బాగున్నది, అదే ఉంచుదామని చెప్పేసి అంటే అదే ఉంచారు కదా. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడున్నటువంటి చాలామందికి కూడా విష్ణు కిషోర్ అనేటోడు ఇన్ని పాటలు చేసినా గుర్తుకొత్తలేడు. అంటే నేను ఒక్కటంట మాస్టర్, చర్చలో కూడా నా పేరు వస్తలేదు. ఎందుకోసం అంటే వాస్తవానికి తిన్నరేవును కలిస్తేనంట, తిన్నరేవును కలిస్తేనంట సచ్చేదాకా తిండి దొరుకుతుందట. నన్ను పిఎంఆర్ టీవీ మార్కెట్లోకి తీసుకొచ్చింది వాస్తవానికి. నువ్వు నమ్మాలి, ఎందుకంటే నువ్వు నమ్మాలంటే నువ్వే నీదే కాబట్టి. ఎందుకంటే నేను మార్కెట్లకు రాకపోతుంటే ఇన్ని పాటలు చేసిండు విష్ణు కిషోర్ అని ఎవరికి తెలియపోతుండే. వాస్తవానికి నీకు కూడా తెలియదు. నన్ను మరీ కూడా గుచ్చి అడిగినావు. మనకు స్టార్టింగ్లో ఒక సెల్ ఫోన్తో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు నీకు తెలిసింది, అరే ఇన్ని పాటలు నిజమాని చేసుకుంటూ వచ్చిన క్రమంలో క్రాస్ చెక్ చేసుకున్న చాలా మంది కూడా నిజమే అనేటటువంటిది నీకు ప్రస్థానం తేలింది. కాబట్టి మన జర్నీ కొనసాగుతూ ఉన్నది. నిస్వార్థంగా నువ్వు వాస్తవానికి నన్ను చేస్తున్నావు. కాబట్టి నేను ప్రతి తాట కూడా నన్ను ఎస్టాబ్లిష్ చేసింది కేవలం మైపాల్ యాదవ్, పిఎంఆర్ టీవీ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసింది. గతంలో టీవీలన్నీ టీ న్యూస్, V6 అన్నీ చేసినాయి. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసి ఎస్టాబ్లిష్ చేసింది కేవలము పిఎంఆర్ టీవీ నువ్వు మాత్రమే. ఇది తిన్నరే ఉంది తలవాల. అందుకోసమే ఆయన అనేదే తిన్నరే ఉంది తలితే అందేశ్వరి అన్న మాటనే ఓకే దీన్ని ఉచ్చరిస్తాడు. నేను ఏమంటాను, నాకు కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటనా, మీరు ఇన్ని 6000 పాటలకు నాకు తెలిసి తెలంగాణలో ఎవరు మ్యూజిక్ చేయలేరు, ఎవరు చేయలేరు, భారతదేశంలో కూడా లేకపోవచ్చు. అట్లీస్ట్ నాకు కూడా ఏమనిపించింది అంటే మీతో ఒకసారి ట్రై చేసి ఒకసారి మీకు తృప్తి కాకపోతే అంతే మళ్ళీ ట్రై చేసి చేస్తే తెలంగాణలో ఉన్న ఒక టాప్ 5-6 ఉంటారు కదా, అవును, వీళ్ళతో ట్రై చేసి నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు అన్నప్పుడు మీ అందరి మద్దతుతో అద్భుతంగా ఉండేది. అసలు చాలా రెస్పెక్ట్ వేరే ఉంటుంది. రెస్పెక్ట్ పోని అదంతా పోని మాస్టరు.
అహంకారంతో మాట్లాడమే చాలా బాధాకరం. కళాకారులు లేరంటే వాస్తవానికి అందశ్రీ అన్న మొత్తం తెలంగాణ కళాకారులను చంపేసిండు. అంటే ఇక మీరు దేనికి వనికిరారా భయ్? కాకపోతే అంటే మీకు అన్ని తెలుసు అన్న గురించి తెలుసు, కానీ చంపేసిండు. ఇప్పుడు మాకు అవకాశాలు రావు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినాం? తెలంగాణ వస్తే మన నిధులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన సాహిత్యం మనకు వస్తుంది, మన కళలు మనకు అద్భుతమవుతాయి, మన సినిమాలు మనకు వస్తాయి, మనకు ఎంతోమంది హీరోలు, డైరెక్టర్లు, సంగీత దర్శకులు బయటకు వస్తాయి అనేది కాదు ఉద్యమం చేసింది. వాస్తవమా కాదా? ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు. ఇప్పుడు నిరుద్యోగులేమో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, కళాకారులేమో కళాకారులు అవుతాం, డైరెక్టర్లేమో మేము డైరెక్టర్లు అవుతాం, సినిమా హీరోలు ట్రై చేసే హీరోలు అవుతాం అనుకుని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటారు అనుకుంటే ఇప్పుడు ఈయన ఒక్కటే మాటతో ఇక్కడ ఎవరు కళాకారులు లేరు, నేను కీరవాణితోనే చేపిస్తున్నప్పుడు కళాకారులకు అవకాశాలు రావు, 100% రావు. మ్యూజిక్ డైరెక్టర్లకు రావు, అంటే అన్ఫిట్స్ వీళ్ళకి వేస్ట్ అనే కాన్సెప్ట్ మైండ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసినాం 2015 నుంచి మీరైనా నేనైనా కేసీఆర్ దుర్మార్గుడు అంటేనే అది ఆ నోట ఈ నోట ఎందుకు దుర్మార్గుడు అన్నాం? ఇవన్నీ చేయలేడు కాబట్టి. అంటే ఆయన కేసీఆర్నే నువ్వు విమర్శించినవు, కేసీఆర్ దారిలోనే నువ్వు పోతే ఎట్లా? కేసీఆరే దారి కదా. ఇప్పుడు కేసీఆర్ అనేటోడే పాటను పక్కకు పెట్టిండు అంటున్నావు. నువ్వు కేసీఆర్ పాట పక్కకు పెడితే నువ్వు ఇక కళాకారులను పక్కకు పెట్టినట్లే కదా. అయితే ఏదో ఏ మూడ్లో అన్నాడు అన్న, మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటారు? సీరియస్గా అంటే ఇప్పుడు అది ప్రపంచానికి వెళ్ళిపోయింది కదా. చాలా సార్లు మీరు అది పెద్ద వైరల్ అయింది కదా. ఆయన ప్రేమను చూసిర్రు, అన్ని చూసినా, నేను కోపాన్ని చూసిర్రు, నేను అన్ని చూసినా. మా ఇద్దరి మధ్యలో అసలు సొంత అన్నదమ్ములు ఇద్దరం ఎట్లా కొట్లాడతాము అట్లనే కొట్లాడతాము. నేనంటే ఆయన పడతాడు, ఆయన అంటే నేను పడతాడు. అసలు ఎవడికి పడాడు, మళ్ళా అది కూడా గుర్తుపెట్టుకో, ఎవడన్నా పడాడు. విష్ణు కిషోర్ ఒక్కోడు అంటేనే పడతాడు. అది చరిత్ర, అది అంతే. ఇక అది కామన్. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు అంటే ఇది చెప్తుంటే అంటే బాధ వేస్తుంది, కానీ అంటే నేను ఎప్పుడు అది కాలేదు కదా. నాకు కూడా బాధ అనిపిస్తుంది, బాధ అంటే మీరు కలిసి భోజనం చేసిన వాళ్ళు, కలిసి కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళు, ఇద్దరు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు. నీది నిజామాబాద్ అన్న, నిజామాబాద్కు బాగా ఇష్టం. అంటే నేను ఎప్పుడు ఇంత ఎగ్జైట్ కాలేదు నేను వాస్తవానికి. ఎమోషన్ ఎప్పుడు కాలేదు నా జీవితంలో. ఏ టీవీ అన్నా చూడు, నేను ఎమోషన్ కాలేదు. అయితే ఎందుకు అంత బాధ అవుతుంది? ఇంతకంటే ఎక్కువ కష్టాలు అంటే మమ్మల్ని చంపేసిండు అన్నట్లు. నా బాధ ఏంటంటే అంటే ఇక్కడ ఎవరు లేరు. అంటే మేము ఇప్పటికే నేను ఒక హీరో కావాలనుకొని, ఒక సంగీత దర్శకుని కావాలనుకొని నేను ఇండస్ట్రీలకు వచ్చిన. నేను వీళ్ళంతా కూడా గోరెటెంకన్న ఒకవైపు చంపిండు. గోరెటెంకన్న ఏ రోజు నా పాట కోసం చెప్పలే, స్టేజ్ల మీద ఏ రోజు చెప్పలేదు నా పాట కోసం. అంత అద్భుతమైన పాట పాడితే ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు చంపుతున్నారు నన్ను? అంటే నాకు కళ ఉండడమే నా పొరపాట? నేను కళాకారుడిగా పుట్టడమే నా దౌర్భాగ్యమా? కళాకారుడిగా నేను రావడమే నా దౌర్భాగ్యం? నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా పక్కకు పెట్టి, ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వస్తే అవన్నీ స్కూళ్ళల్లో టీచర్గా చేసి అవన్నీ పక్కకు పెట్టి వచ్చి ఇలా ఒక అనాథ లెక్క చేసేసి కళాకారులంతా నన్ను అది చేసుకుంటూ వస్తుంటే, ఇది అన్న మాట పెద్ద మా జీవితానికే మళ్ళీ ఒక ఘోరమైనటువంటి మచ్చ. అది మామూలు మాట కాదా మాట, అది ప్రపంచానికి పోతున్నది. అంటే కళాకారులు వీడ పనికిరారు అంటే రేపు మేము ఏం చేయలేము, వేరే రాష్ట్రానికి పారిపోవాల్సిందే. ఎక్కడుంటుంది చెప్పు? ఒక అందశ్రీ అనేటటువంటి ఒక లెజెండ్, ఒక మంచి కవి, ఆయన కేవలం కీర్తి కోసం చూసుకుంటే మేమేం కావాలా? మా కళాకారులం అందరం ఇప్పటికీ నానా అవస్థలు పడి ఇలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మిమ్మల్ని పిలవలేదా? అసలు పిలవలేదు. నేను ఎన్ని వీడియోలలో మొత్తుకున్నా, రేవంత్ అన్న దయచేసి 20 మంది కమిటీని వేయండి, కళాకారుల కమిటీని వేయండి, దయచేసి నీకు చెప్తున్నా అన్న, కమిటీని వేయండి. ఒక కళాకారుల నుంచి ఒక 20 మందిని కమిటీని వేయండి, ఒక మన నిరుద్యోగుల నుంచి ఒక 20 మందిని కమిటీ వేయండి, ఒక విద్యార్థుల నుంచి ఒక 20 మందిని కమిటీ వేయండి, ఒక ఉద్యోగస్తుల నుంచి ఒక 20 మందిని కమిటీ వేయండి, ఒక ఉద్యోగ సంఘాల నేతలతో ఒక 20 మందిని కమిటీ వేయండి. మరీ 5 నెలల నుంచి మొత్తుకుంటున్నాను నేను. కనీసం ఇప్పటిదాకా మాకు అపాయింట్మెంట్ లేదు, పిలుపు లేదు. ఇంత దారుణమా? కేసీఆర్ చేసినట్లే రేవంత్ రెడ్డి చేస్తే రేపు మేము ఏంది మళ్ళా ఉద్యమం చేసుకుంటే 5 ఏళ్ళు మళ్ళా ఉద్యమం చేసి ఈయనను దించడానికి కోసం మేము ప్రయత్నం చేయాలన్నా?
మా కళలు ఏం కావాలా, మా జీవితాలు ఏం కావాలా? మేము అసలు కళను నమ్ముకొని ఇలా బతుకుతూ ఉంటే ఇలా అప్పులు కట్టుకోలేక దొంగతనాలు తిరిగేటటువంటి పరిస్థితులను మీరు తీసుకొచ్చి పెడితే మేము ఓన్లీ కళను నమ్ముకొని బతుకుతున్నాం కదా. మా కళను మీరు పక్కకు పెట్టి అసలు ఉద్యమంలో ఉన్నోడేవాడో తెలియదు, ఉద్యమంలో పనిచేసినోడేవాడో తెలియదు. ఒక కోదండరామ్ సార్కు అప్పచెప్పో లేకుంటే పిఎల్ విశ్వేశ్వరరావు సార్కు అప్పచెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఉద్యమంలో ఉన్న వాళ్ళు? ఒక్కసారి ఆలోచించారు మాస్టర్, ఒక్కసారి విలువలేదు మాస్టరు. నేనేమన్నా వేమ నరేందర్ రెడ్డి గారిని కలిస్తే ఖచ్చితంగా కళ దాంట్లో ఏదన్నా అకామిడేట్ చేద్దామంటే నా కోరిక పాడైంది. ఒక 500 మంది కళాకారుల కన్నా ఉద్యోగాలు ఇప్పియాలా. వాళ్ళేమో ఏది 500 మందికి కొత్త వాళ్ళకి ఇచ్చేసి కేసీఆర్ అనేటోడు ఇవాళ మొత్తం సర్వనాశనం చేసిండు కళాలోకాన్ని. ఇవాళ కూడా వీళ్ళ ద్వారా కూడా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం రావద్దు, ఒక 500 మంది కళాకారులకు ఇప్పిద్దామన్న ఆలోచనతో నేను వాళ్ళ దగ్గర తిరుగుతున్నా. నేనేదో నాకు ఆశపడి కాదు, నాకు ఏదో సాంస్కృతిక సారథి రావాలనేటటువంటి ఆశ నాకు లేదు. నా గోల్ వేరు, నేను హీరో కావాలని నాకు కళలు ఉన్నాయి. ఆ కళలకు నేను సాకారం చేసుకోవడానికి పోతున్నా కదన్నా. అందశ్రీ అనే ఒక సాహిత్యకారుడు ఒక సాహిత్యంలో అద్భుతమైనటువంటి అద్భుతాలు చూసిండు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని పాట రాసినావు. మరి నేను నూటికో కోటికో ఒక్కడు నువ్వు ఉన్నావనుకొని మేము మీ వెనక తిరిగితే నువ్వే మాయమైపోయి నీ మీద నువ్వే పాట రాసుకున్నట్లు చేస్తే ఎట్లా? కనీసం ఒక్క మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పినావా నువ్వు? అన్న చాలా పిల్లగాళ్ళు అందేరుగా ఘోరంగా పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళని కూడా పిలుచుకో అన్న, ఇమీడియట్లీ పిలుచుకో. ఇన్ని రోజులు ఎంతో బాలకృష్ణ గారు కలుస్తున్నారు, చిరంజీవి గారు కలుస్తున్నారు, అందరు కలుస్తున్నారు, విష్ణుకిషోర్ని కలవడానికి ఏమున్నది రేవంత్ అన్నకు? ఏం కష్టం చేసి ఏం నష్టం చేసినా వాళ్ళు రావడానికి మనము నిరంతరంగా కొట్లాడినాం. 2000 ఆనవాళ్ళు ఇదే అద్దంకి దయాకర్ అన్న నా మీద డిబేట్ ప్రతి టీవీలో డిబేట్లో కూర్చున్నాడు. దయాకర్ అన్న అంటారు, మీరు ఆల ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు దయాకర్ అన్న ఏమంటారు? మరి అదే వాళ్ళకి కనిపిస్తలేం కదా, వాళ్ళకి కనిపిస్తలేము, వాళ్ళకి ఎక్కడ కనిపిస్తున్నాము? అద్దంకి దయాకర్ అన్న ఒకరోజు గాంధీ భవన్ నేను కలవటానికి పోతే నాకు మేడ్చల్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్న రమ్మంటే పోయితే నేను సీఎంను కల్పిస్తే అప్పుడు ఏది రాకున్న ముందు నేను పోయితే వీళ్ళని పలకరిస్తే కూడా వలుకుతలేరు. నాకు బాధ. చూడలేదేమో, చూసిర్రు. నేను నమస్తే అన్న నమస్తే కూడా పెట్టేసి వెళ్ళిపోతూనే ఉన్నారు. అంత దారుణంగా ఉంటుంది ఆ మనిషి, అంత పరిచయాలుండి ఎందుకు ఇంత అది మనిషి మీద? నేను ఏం చేసిన వాళ్ళకు? పాటలు చేయడమే నేను చేసిన పొరపాట, పాటలు వాడడమే నేను చేసిన అదా? జమాన్ని ఉర్రితలుగించిన పాటలు చేసి కేసీఆర్ ఓడగొట్టడంలో మన ఛానల్లో కానీ మిగతా ఛానల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఏకపారేసి మరి పాటలతోని మాటలతోని మరి మామూలు కాదు కదా. ఇప్పుడు ఏపూరు సోమన్న లాంటి బీఆర్ఎస్కి పోయినా మీరు ఇప్పుడు ఏపూరు సోమన్న నిన్న మాట్లాడుతున్నాడు ఒక టీవీలో. ఏపూరు సోమన్న ఇళ్ళకెళ్ళి అండ్ల జంప్ అవుతున్నాడు, అళ్ళకెళ్ళి ఇళ్ళ జంప్ అవుతున్నాడు. ఆయన వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలుస్తున్నాడు, కలిస్తే కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు. అంటే వాళ్ళ మాటలు యాక్సెప్ట్ చేస్తారు. నిన్నకి మన మానవతరాయన్న అంటున్నాడు, వాడేవాడో వీడేవాడో బాగోదు అట్లా. మానవతరాయన్నకు ఒక విద్యార్థి నాయకుడివి నువ్వు, వాడేవాడో ఆడేవాడో గుడ్ల మీద ఈకలు వీక్తున్నారు అంటున్నాడు ఇంటర్వ్యూలో. మేము ఈకలు వీక్తున్నామా? నువ్వు చెప్పాలా, ఏం చెప్పాలా? అందేశ్వరన్న నీ మాటలు వెనక్కి తీసుకోవాలా, నువ్వు మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు. మానవతరాయన కూడా నాకు న్యాయం చేయలేదని చెప్పి నా బీఆర్ఎస్ పోయింది కదా. మరి మీకు న్యాయం జరుగుతలేదు, మీరు అడగడంలో మేము అడగడంలో తప్పేమున్నది? మరి మాకు న్యాయం చేయమని అడగడంలో నేను ముఖ్యమంత్రికి అడుగుతా, అది వేరు. కానీ నా ఉద్దేశం ఏంటంటే అసలు ఇక్కడ కళాకారులే లేరు, సంగీతం ఎవడున్నాడు ఒక్కడు పేరు చెప్పుర్రు అంటే ఎవడున్నాడు ఒక్కడు పేరు చెప్పుర్రు అంటే విష్ణుకిషోర్ అనేటోడు పాటలు చేసిండు కదా నీ పాటలు. మరి తెలంగాణ ఎట్లొచ్చింది? ఏ పాటలు? కేసీఆర్ నన్ను ఎందుకు పిలిచిండు భోజనానికి? అదే మరి అమెరికాకి వెళ్ళి తెచ్చి కొట్టించుకురా. మరి ఏంది? మరి అప్పుడు అనలేవు నువ్వు. ఇప్పుడు అందేశ్వరి అన్న ఏం చేయాలా, అప్పుడు ఏం చేయాలా? అరే భయ్ వీళ్ళంతా మ్యూజిక్ డైరెక్టర్లు కాదరా భయ్, క్యాసెట్లు చేసుకొని బతికేటోళ్ళమాట మేము. అంత దారుణంగా మాట్లాడి తెలుసా? మేము క్యాసెట్లు చేసుకొని బతికేటోళ్ళమాట. మాకు తెలంగాణ ఉద్యమం చేస్తే, తెలంగాణ వస్తే, సినిమాలు వస్తే మేము పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లం అనుకున్నాం. వాళ్ళు మాకు మ్యూజిక్ ఇవ్వలే. నాకు రామనాయుడు గారు పిలిచి నీది ఏ జిల్లా అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా అంటే నాకు సినిమా ఇవ్వలే రామనాయుడు గారు. ఇవన్నీ చెబితే వీళ్ళకేమో కోపాలు వస్తాయి, మళ్ళీ ఆంధ్రోళ్ళతో కోపం.
కాదు మీరు అయినా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కోసమే ఎక్కువ కొట్టాలి కదా, అది పెద్ద ఇష్యూ. రెగ్యులర్గా కొట్లాడుతున్నా నేను. ఎన్నిసార్లు చెప్పిన మాస్టర్ మన దాంట్లో ఏం చెప్పినా, నేను ఏం చెప్పిన ఏది టీము అన్ని టీములు ఉన్నాయి, ఏర్పాటు చేసినా ఆ దుర్మార్గుడు కేసీఆర్ అనేటోడు మమ్మల్ని రానివ్వలేదు. నలిచిపడేయడము, రానియకపోవడమే పెద్ద నలిచిపడేయడము. ఇక అంతకన్నా ఎక్కేముంటుంది చెప్పు నాకు. రానియలేదు, రానిస్తే మేము మా సమస్యలు చెప్పేది, అది పరిష్కారం అవుతుందా కాదని సెకండ్ ఆప్షన్ కదా. డైరెక్టర్ ఇప్పుడు పాయింట్కి వద్దామని, ఇప్పుడు ఏంది మీ డిమాండ్స్? మా డిమాండ్ అనేటటువంటిది ఖచ్చితంగా ఆ పాటను నువ్వు తర్వాత ఎవరితో చేసుకుంటావు తర్వాత ముచ్చట, అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అందశ్రీ అన్న, మొత్తం కళాకారుల లోకానికి. అంత పెద్ద వ్యక్తి అందులో మరి క్షమాపణ చెప్పాలి కదా. అంత పెద్ద వ్యక్తి ఎట్లా చెప్తాడు చెప్పు నాకు? ఎట్లా అంటాడు మమ్మల్ని? అంటే మా జీవితాల్ని సర్వనాశనం చేసి ఆయన కీర్తి కిరీటాలు తెచ్చుకోవడమా? ఏమన్నట్టు దాని అర్థం చెప్పు మరి. అంటే మీరే చెప్పండి. ఆయన కీర్తి కిరీటాలేమో కీరవాణి గారు చెయ్యాలా, పెద్ద సింగర్ వాడాలా, ఆయన పెద్ద రచయితగా ఎస్టాబ్లిష్ అవ్వాలా. ఆయన పెద్ద రచయితనే కాదనం. అంటే రచయితలు లేరు ఇక్కడ. అంటే గోరెటెంకన్న రచయితగాడు, సుద్దాల అశోక్ తేజ రచయితగాడు, గూడంజయ్య రచయితగాడు, గద్దరన్న రచయితగాడు, నువ్వెవరు రచయితలు గారాయిగా? రచయితల జోలికి పోలే అంటే పోయినట్లది. ఇక్కడ కళాకారులు ఇక్కడ ఎవడు ఉన్నాడు చెప్పు అన్నప్పుడు ఏమన్నట్లు? ప్రతి ఒక్కరికి వస్తుంది అది. కీరవాణితో కంపేర్ చేసిండు. కీరవాణితోని కాదు, ఎవరితోనైనా. ఇప్పుడు కీరవాణి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, కీరవాణి గారు ఇది ఆయన తప్పనుకొని ఒప్పనుకొని నాకు ఈ రాష్ట్రంతో కూడా అవసరం లేదు వాస్తవానికి. నేను వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో చేసుకుంటా. కీరవాణి గారు ఒక మాట నేను చెప్తా, ఇది నిజం. వాగు ఎండి పాయరు అనే పాట నేను చేశాను, పాడాను, పెద్ద హిట్ అయిపోయింది. దాన్ని అనుకోకుండా ఆయనకు నచ్చిందో లేదో ఏం కథనో తెలియదు. నారాయణమూర్తి గారు నన్ను అడగలేదు, గోరెటెంకన్నను అడిగిండొచ్చు, ఆయన్నే రాసిండు గోరెటెంకన్న. పొద్దువాలిపోయెనో ఆనారనానా అని ఒకటి అమ్మ మీద ఒట్టు సినిమాలో పాట చేసిండు. కీరవాణి ట్యూన్ తీసుకున్నాడు, లిరిక్ మార్చేసిండ్రు, అమ్మ మీద ఒట్టులో పెట్టిండ్రు. మరి వాగు ఎండిపోయారని ఉన్నంత క్లిక్ అది కాలేదు. చిత్ర గారు వాడిండ్రు, కీరవాణి గారు వాడిండ్రు, ఇద్దరు వాడినా అది క్లిక్ అవ్వలే. ఎందుకు క్లిక్ అవ్వలేదు? ఒక్కొక్కసారి కొన్ని ఉట్టిగా ఏదో డప్పు కొడితేనే క్లిక్ అవుతాయి. గద్దరన్న పాటలు డప్పు మీద ఎన్నో పాటలు హిట్ పాటలు ఉన్నాయి. ట్రెండ్ మారింది కాబట్టి పొడుస్తున్న పొద్దు మీద పెద్ద సూపర్ డూపర్ హిట్. అది ఆ పాట ఒక చక్రి తమ్ముడు చక్రి చేసిండు కదా మ్యూజిక్, పొద్దు మీద చేసిండు కదా, పెద్ద హిట్ కొట్టిండు కదా. మరి చాలా పెద్ద హిట్ కదా, డాన్స్ లేరు కదా. ఇవన్నీ ఉన్నాయి. సరే, ఆయనకు నచ్చింది కీరవాణి గారితో చెయ్యని మనకు అభ్యంతరం లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కళాకారులందరినీ కూడా చంపి అటు కేసీఆర్ మీ అభ్యంతరమైన అన్న మాట్లాడిన మాటలు అంతే కదా. నేను వేరేది ఏమనట్లేదు. ఆయన రచయితగా అంటలేడు. ఆయన ప్రతి చాలా పాటలు నేను ఫేర్ చేసిన, ఆయనకు రాయడానికి రాదంటే. ఆ తర్వాత వెన్నెల చేసింది, వాళ్ళ బిడ్డ చేసింది. నేను ఎక్కువ పాటలు చేసిన, ఫేర్ చేసుకుంటా నేనే రాసేవాడిని. నోరుతో చెప్తే నేను రాసేవాడిని. ఆసు కవిత్వం చెప్పేవాడు కదా, ఆయనకు రాయరాదు కదా. రాస్తే తప్పులు రాస్తాడు. అవన్నీ కూడా నేను రాసినటువంటి సందర్భాలు. ఇవన్నీ అబద్ధాలు కావు. అబద్ధాలు అయితే టీవీ ముంగట అబద్ధం చెప్తాడా? చెప్పులతో కొడతారు జనం. కాదు మరి ఇప్పుడు కొందరు కీరవాణిని పెట్టడానికి వ్యతిరేకిస్తారు కదా. అంటే వాళ్ళు ఇవన్నీ మాట్లాడిన దానికి కోపం వచ్చేసింది వాళ్ళకు. వాస్తవానికి ఆయన ఒక డప్పు మాట్లాడకన్నా ముందే ప్రేమరాజ్ అన్న ఆయనకు ఫోన్ చేసిండు. ఎస్, ప్రేమరాజ్ అన్న అడిగినప్పుడే ఈ మాటలు బయటకు వచ్చినాయి. అవును, ప్రేమరాజ్ అన్న కాల్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కీరవాణి గారి ప్లేస్లో తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది అన్నాడు. చాలా మంది అనుకుంటున్నారు అని అక్కడే కదా డిస్కషన్ అయింది. అవును, డిస్కషన్ అయింది అక్కడనే. నేను గదే విని నేను అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. వాస్తవానికి కూడా మన రాష్ట్ర గీతం అనేటటువంటిది ఇప్పుడు దీని మీద మీరు స్పష్టత ఇవ్వండి అన్న. నేను 100% మన రాష్ట్ర గీతము, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సంగీత ఎవరన్నా నన్ను పెట్టుకొని వేరేళ్ళని నాకు ఇస్తే నేను చేస్తా, వేరేళ్ళకి ఇస్తే నేనేమో అభ్యంతరం 100% కాన్ఫిడెన్స్ ఉంది. రాష్ట్ర గీతం 100% చేస్తాం. ఎందుకు నేను చెప్తున్నా కదా, ఎవరికి ఇచ్చినా నాకు అభ్యంతరం కూడా లేదు. నేను చెప్తున్నా అభ్యంతరం కూడా లేదు. కానీ ఏంటంటే ఇది చరిత్రలో ఉండేటటువంటిది. ఈ భూమి ఉన్నంత కాలము ఎవరున్నా లేకపోయినా ఉంటుంది. కానీ నిన్న ఒక మాట దేశపతి శ్రీనివాస్ అన్నాడు. ఏమనంటే మా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేము మార్చేస్తాంలే ఏమున్నది అని. అంటే ఎంత అహంకారమా అన్నాడు. ఏమున్నది టీజీని టీఎస్ చేస్తాం, వాళ్ళు టీఎస్ను టీజీ చేసారు కదా.
ఇది కూడా రాష్ట్రగీతం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాకు అందశ్రీ పాట అంటే గౌరవమే, అందశ్రీ అంటే గౌరవమే. కానీ మేము వాళ్ళు మారుస్తే మేము మారుస్తాం, ఏమున్నది అని అన్నాడు. వాళ్ళు మరిస్తే మేము మరుస్తామంటే వాళ్ళు వస్తే కదా, పాట పెడితే కదా మార్చడానికి. పెడితే కదా వాళ్ళు వస్తే కదా, టీఆర్ఎస్ పాట వస్తే కదా అసలు. అది తర్వాత అన్న ఇప్పుడు ఇక్కడ మార్చింది ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళైతే 10 ఏళ్ళలో ఏం పెట్టలే. సరే వీళ్ళు తీసుకొచ్చారు అసలు అది ఆ వేణు శ్రీనివాస్ లాంటి వాళ్ళే ఏంది ఈ దగాపడ్డ అంటే మొత్తం ఆంధ్రులకు అన్ని వచ్చుకుంటా ప్రతిదీ కూడా ఏదన్నా ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా కాళేశ్వరం గిలేశ్వరం అంతా ఆంధ్రులకు ఇచ్చి ఆంధ్రులకే 1,00,000 ఎకరాలు భూములు ఇచ్చి అన్ని ఇచ్చి ఆ రూట్ నేర్పింది వాళ్ళు. ఫస్ట్ దొంగలు అమరవీరుల స్తూపం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చారు. మొత్తం అన్ని ప్రతిదీ కూడా వాళ్ళు. అసలు కేసీఆరే ఈ సచివాలయం కట్టింది ఎవరు? మొత్తం ఆయన్నే కదా. ఏమంటున్నా ఇవాళ ఒక చూసిన కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చిన అన్ని A to Z ఆంధ్ర కాంట్రాక్టర్లే. అసలు ఎవ్వడు లేడు తెలంగాణోడు. అందుకే కదా ఇది అంత కథ జరిగేది. ఇప్పుడు ఫస్ట్ నాగలి ఎట్లా పోతుందో రెండో నాగలి కూడా అట్లనే పోతుంది. మన వ్యవసాయంలో చూస్తాం కదా, ఫస్ట్ నాగలి అంటే ఎడ్లు నాగలి కట్టి ఆ నాగలి ఎట్లా పోతుందో ఆ ఎట్లా పోతుందో వెనక నాగలి కూడా అట్లనే పోతుంది. గట్లనే ఆయన నేర్పిండు, వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఇక ఏమంటాను చెప్పు, అది రేవంత్ అన్నకు కూడా ఉండాలి కదా. రేవంత్ అన్న తప్పించుకున్నాడు. నిన్న ప్రెస్ మీట్లో నాకు అసలు ఏం తెలియదు, కీరవాణి గారిని ఆయన్నే తీసుకొచ్చిండు. మరి మనం ఫోటోలు చూసినాం, కీరవాణితో చూసినాం, ఆయనతోని విన్నది చూసినాం, ఆయన స్టూడియో పోయినా ఇన్వాల్వ్ అయ్యిండు, సపోర్ట్లు కొట్టిండు, అన్ని వీడియోలు చూసినాం మనం. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తప్పించుకోవడం అంటే అసలు అందశ్రీ కీర్తిని కాంగ్రెస్ వాళ్ళు ఖతం చేస్తున్నారా, లేకుంటే అందశ్రీయే కాంగ్రెస్ వాళ్ళ కీర్తిని ఖతం చేయడానికి పట్టుకున్నాడు? రేవంత్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్లకు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లకు ఫోన్ చేసి మీదేం మీటింగ్ పెట్టలే అంటే కమిటీలో ఏమీ చేయలేదు మాస్టర్. అసలు ఇప్పటిదాకా పిలవలేదు ఎవరిని. మేము ఇట్లా అనుకుంటున్నాం కీరవాణి గారిని. కేవలము ఎవరిని పిలవలేదు, ఎవ్వరికి చెప్పలేదు, వాళ్ళ నిర్ణయం వాళ్ళు. ఆయన ఏమంటాడు, అందశ్రీ గారికి అప్పచెప్పినాము, అందశ్రీ గారు ఎవరిని నిర్ణయం చేసుకొని పెట్టుకుంటే వాళ్ళను మేము ఓకే అనుకున్నాం, కానీ ఇదంతా వస్తుందని అనుకోలేదు అన్నట్టు మాట్లాడిండు నిన్న. అదేవిధంగా అద్దంకి దయాకర్ అన్న కూడా తప్పించుకున్నాడు. నేను తీసుకొని పరిచయం చేసినాక తప్ప నేను ఆయనను పెట్టుకోమని చెప్పేసి అనలేదనేది ఆయన మాట్లాడిండు. ఇక ఈయన నాకు ఎవరైతే నాకు సమకాలికులు ఉంటారో, నాకు ఎవరైతే అది ఉంటారో వాళ్ళని నేను పెట్టుకున్నా అనేటటువంటిది ఈయన మాట్లాడుతున్న వెర్షన్. అవన్నీ బాగానే ఉన్న వెర్షన్లు. అసలు వెర్షన్ ఏంటంటే అసలు ఇక్కడ కళాకారులు లేరు, మొత్తం అసలు ఈ రాష్ట్రం పనికే రాదు కళాకారులు అనేటటువంటి అనేసరికి డైవర్ట్ అయిపోయింది. అదంతా ఉల్టపల్ట అయిపోయింది. కళాకారులందరూ కూడా పాటలు చేస్తున్నారు, ఎంతో యాక్టింగ్ చేస్తున్నారు, అద్భుతంగా సృష్టిస్తున్నారు. అసలు సినిమా కన్నా నాకు తెలిసి కీరవానికి ఇచ్చిన దానికంటే కూడా అన్న మాట్లాడిన దాని మీద చాలా, నాకైతే అన్న మాట్లాడిన దాని మీదనే అభ్యంతరం తప్ప ఆ పాట ఎటు పోయినా నాకేంది, ఏమైతే నాకేంది. ఇలా మీరు అట్లా అంటారు అన్న, మీరు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఉద్యమకారులు, మరి పబ్లిక్ లో తిరుగుతారు. అవును, మీరు ఎట్లా అట్లా సింపుల్ గా నాకేం సంబంధం మరి అంటే ఇప్పుడు మరి ఏమంటాను చెప్పు. ఆయన ఏమంటాడు, నా అంత మునగాడే లేడు, నా అంత తీసుమార్గేం లేడు, అసలు నా అంత రచయిత లేడు. ఇప్పుడు మీరు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టే మాట్లాడుతారు. మరి ఇప్పుడు ఏం వారంతో నాకు సంబంధం లేదు. మరి ఇప్పుడు ఏమంటావు ఆయన? ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మీరైనా నేను అడుగుతున్నాను సూటిగా మా PMR TV ఛానల్ నుంచి మీ అభిప్రాయం అంటే ఒకటి ఉంటుంది కదా. 100% నేను ఏమంటున్నా అంటే మీరు రేవంత్ రెడ్డికైనా అడుగుతున్నా, మీకైనా అడుగుతున్నా, కీరవాణి గారి సంగీతాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేనైతే యాక్సెప్ట్ చేస్తలేను. ఎందుకోసం యాక్సెప్ట్ చేస్తలేనంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎవరికో ఒక్కళ్ళకి ఇచ్చి చేయిస్తే చరిత్రలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే కీరవాణి గారి పేరే మొత్తం ఈ చరిత్ర ఉంటుంది. అది అంతకన్నా ఏంది, తెలంగాణను ఇదే రేవంత్ అన్న నా మాటిని దయచేసి ఆంధ్రాను తెలంగాణను కలిపేసేయు, కథమైపోతుంది. కలిపితే ఇవన్నీ లొల్లీలు ఉండవు. నా మాటిని రేవంత్ అన్న దయచేసి నీకు మొక్కుతున్నా. కలిపితే ఎవడు కలుపుకోవాలి? ఈయనకు అంత రైట్స్ లేవు కదా. ఎందుకు రైట్స్ లేవు? ఒక పాటను ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఆ ఆంధ్రోళ్ళు తెలంగాణ కలవడానికి యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ అన్న? కళాకారులకు ప్రాంతాలతోని, మతాలతోని, కులాలతోని సంబంధం ఉంటుంది అన్న. కళాకారులకు కులం ఉండదు అంటారు కదా. ఉండదు కదా. ఉండకపోతే మరి ఉండదు అంటారు కదా. ఉండకపోతే మరి సినిమాలు మనం ఎందుకు వస్తలేవు? మన వాళ్ళని ఎందుకు పెట్టుకుంటలేరు? నన్ను హీరోగా పెట్టుకోమని, మరి నన్ను హీరోగా పెట్టుకోమని. మన దిల్ రాజు గారిని నన్ను హీరోగా పెట్టి, నాకు కోరిక ఉన్నది, నన్ను హీరోగా పెట్టి సినిమా చేయమని. మార్కెట్ ఉందా అంటారు, మార్కెట్ ఉందా అంటారు. నేను ఫేమ్ అయిన తర్వాత అప్పుడు అంటే సేమ్ అట్లా ఫేమ్ ఉన్నాడు కాబట్టి
ఆయన కావాలి. అవునన్నా, మీరు దిల్ రాజుని అడిగే బదులు రేవంత్ రెడ్డిని అడగవచ్చు కదా. ఒక 1000 కోట్ల బడ్జెట్ మీకు పెట్టమని. నేను ఆల్రెడీ నేను లెటర్లు పెట్టిన. థియేటర్లు మనయి, జాగాలు మనయి, ఆడియన్స్ మనోళ్ళు. మనకు 60% వాళ్ళకు రెవెన్యూ కోసం, గవర్నమెంట్ రెవెన్యూ కోసము 70% తెలంగాణకు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చి 30% వాళ్ళకి ఇవ్వరి. ఏమవుతుంది? థియేటర్లు సపరేట్గా తెలంగాణ సినిమాల కోసం కేటాయించమని చెప్పండి. అదంతా చాత కాదు వీళ్ళకు. అంటే నేను అన్నా కదా, అందుకే నాగలు ఎటు పోతే అటు పోతున్నది. ఆ కేసీఆర్ అనేటటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎట్టెట్లో పోయిండో చంద్రశేఖరరావు గారు, అట్లనే ఈయన పోతున్నట్టు అనిపిస్తున్నది నాకు. మరి ఆ సాగు నోట్లో తలకాయ పెట్టినని చెప్పుకుంటాడు, ఇప్పటిదాకా స్పందిస్తలేడేంది దీని మీద? స్పందిస్తూనే ఉన్నారు వాళ్ళు, వేరేతో స్పందించి చేస్తున్నాడు. ఆయన నోరు ఉంది కదా. నోరు కాదు, ఆయన తప్పు చేసిండు కదా, ఆల్రెడీ రూట్ ఇచ్చిండు కదా. నేను ఏదైతే చేసినో నువ్వు అదే ఎత్తున్నావు, శబాష్ అందేశ్రీ అనుకుంటున్నాడు. అట్లా నువ్వు చేసిందే నేను చెప్తున్నా, ఇద్దరు ఒకటే. కానీ ఇప్పుడు ఈయన దేశపతిని కానీ రసమయ్య కానీ ఒక లైన్ ఇచ్చి పంపిండు కదా. అదే వాళ్ళు డైరెక్ట్ వస్తలేడు, వాళ్ళు మాట్లాడతలేరు. ఉన్నాడా ఈ రాష్ట్రంలోనే? ఉన్నాడో వీకెండో తెలుస్తలేదు. ఉన్నాడా ఏదైనా వేరే దేశం పోయినా? ఎటు పోయినో తెలుస్తలేదు. వీడు రామారావు కేటీఆర్ కూడా తెలియదు. పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. డైలాగులు కొట్టినప్పుడు డైలాగులు కొడితే అప్పుడు అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ధిక్కార స్వరం అనేటోడు ఇప్పుడు దీని మీద స్టాండ్ చెప్పు. అంటే ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మాట్లాడతలేరు. ఈ 6 అడుగుల బుల్లెట్ కూడా ఇప్పటిదాకా నోరు తెప్పలే. నాకేమనిపిస్తుందంటే 2వ తారీఖు తర్వాత నోరిప్పుతారు. 2వ తారీఖు ఒకవేళ రాష్ట్ర గీతం రిలీజ్ అవుతే అప్పుడు నోరిప్పుతారు. అప్పటిదాకా ఇప్పరు. మీరు కానివ్వండి అంటే రేవంత్ రెడ్డికి మచ్చ తీసుకొచ్చే విధంగా దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. కసరత్తు చేస్తుంటారు 100%, 100%. నా మాట నిజం చెప్తున్నాను. అంటే చాలా పొరపాట్లు చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు, మొన్నటిదాకానేమో గోరెటెంకన చంపుకుంటూ వచ్చాయి అక్కడ ఉండి కళాకారులను ఎవరికి అవకాశాలు ఇవ్వకుండా. ఇప్పుడేమో అందేశ్రీ అన్న ఇట్లా చేయబట్టే. ఎట్లా చెప్పు? పొరపాటు కదా. ఎవరైనా అది దాన్ని తప్పే అనాలి. కానీ ఒప్పంటే నా అంత మూర్ఖులు లేడు కదా. నేను ఎందుకు ఇక మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు? నేను సపడాకి ఊరెళ్ళిపోతే అయిపోతుంది కదా, కూలి పని చేసుకుంటే అయిపోతుంది కదా. సంగీత దర్శకుడు కావాలని ఎన్ని రోజులు తపన పడితే 6000 పాటలు చేసిన నేను. సరే నేను వనికి రాకపోవచ్చు నీకు, ఓన్లీ నేను క్యాసెట్లు చేసుకునే కూడా మంచి మ్యూజిక్ ఆయనకు కూడా ఇవ్వచ్చు బ్రహ్మాండంగా. ఒసేరాములమ్మ పాటలు చేయలేడా? పెద్ద హిట్ కొట్టలేదా? ఆయనకు కూడా మంచి పేరు రాలేదా? ఇప్పుడు చెయ్యాలనుకుంటే ఇప్పుడు చెప్పన్నా, వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే బొక్కల కొదువు ఉంటుందా? వడ్డిచ్చేటోడు మనోడు మనస్ఫూర్తిగా మనోడే చేయాలా ఈ రాష్ట్రంలో ఈ పాట. ఖచ్చితంగా ఈ రాష్ట్ర గీతాన్ని వేరోడికి అప్పయ్యపడం ఎందుకు? మనం అసలు కొట్లాడింది ఎందుకు? ఆయన అసలు అందేశ్రీ అన్న ఒక మాట, అందేశ్రీ అన్న దేనికోసం కొట్లాడింది చెప్పు? ఆ పాట పాడను కొంచెం గుర్తుందా? ఏది? జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. అంటే యావత్తు మేము ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళకు పోయినాం అందేశ్రీ అన్న నేను. ప్రతి స్కూల్లో పాడితే మేము ఆనందపడ్డాం. మేము ముంగట పాడుతుంటే పిల్లలు, మేము గెస్ట్గా పోయినటువంటి సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎంతో ఆనందపడ్డటువంటి సందర్భాలు. నేనే 100 సార్లు ఆనందపడ్డా. మొన్న క్యూ న్యూస్లో నేను లాస్ట్ జూన్ 2 నాడు నేను క్యూ న్యూస్ పోతే ఆయననే నన్ను ఒక్క మాట ఆయననే నన్ను ఏమన్నాడు, ఆ పిల్లగాడితో మాట్లాడే సమయం కాదని చెప్పేసి అన్న నేను క్షమించిన ఆయనను. ఎందుకంటే అంత ధిక్కార స్వరంతో అన్నాడు. ఆ తర్వాత మాట్లాడి తర్వాత ముచ్చట ఆ జై జయ హే తెలంగాణ కోసం నేను ఆయన అన్నాడు మొన్న ఏదైనా దాంట్లో అన్నాడు, ఆ వీడియోలో అంటాడు జై జయ హే తెలంగాణ కోసం ఎవడయ్యా మాట్లాడింది అన్నాడు. నేను మాట్లాడినా, వీడియోలు ఉన్నాయి. చాలా మంది సందర్భం వచ్చిన చాలా మంది మాట్లాడిర్రు. ఈయన ఇన్లేడు కాబట్టి తప్ప మాటలు అనొద్దు మాస్టరు. అలాంటి మాటలు వర్డ్స్ అనొద్దు. అహంకారం ఉన్నది అనేటటువంటిది మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంకొకటి అన్న, ఇప్పుడు జనగణ మన ఉంది. అవును, దానికి మ్యూజిక్ కూడా లేదు కదా. లేదు, అన్న గొంతుతోనే ఇచ్చేసి అధికారికంగా ప్రకటిస్తాయి. మీకు మొన్న రెహమాన్కు పైసలు ఇచ్చి బతుకమ్మ పాట 10 కోట్లు పెట్టి చేసిరు.
10 కోట్లు పెట్టి చేసిన అటర్ ఫ్లాప్ అయింది. మరి రెహమాన్ కదా, రేవంత్ వచ్చినప్పుడా? లేదు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బతుకమ్మ పాట కేసీఆర్ వాళ్ళే చేశారు. వాళ్ళంతా కూడా రెహమాన్ వచ్చినప్పుడు ఈ దేశపతి రసమయ్య ఏడా ఉన్నారు? మరి వాళ్ళు ఆల్రెడీ అదే చెప్తున్నా కదా, తప్పులెన్నో వారు తన తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినుర వేమ. తప్పులు వాళ్ళ విపరీతం పెట్టుకొని ఇప్పుడు మాత్రం కొంచెం వచ్చింది. ఆయన కూడా మాకు కూడా ఆయన కూడా నేనన్నట్లే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం మేము కళాకారులకు తిట్టుడంటే. మరి కళాకారులకు మోసం జరిగినప్పుడు నువ్వేం చేసినావురా బాబు? నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? నేను అందరికి వింటే వాళ్ళు కీరవాణి గారిని వ్యతిరేకిస్తలే. నేను ఒకటి చెప్పాను, కేవలం అందశ్రీ అన్న మాటలే వ్యతిరేకిస్తారు. రసమై బాలకిషన్కు రైట్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఆయన 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇప్పించిండు. కిందనో మీదనో వాడి సచ్చో బతికో ఏమో తిట్టుదినో చేసిండు. అసలు దేశపతికి రైట్స్ లేవు, మన ఏపూరు సోమన్నకు లేవు, రైట్స్ లేవు అనడానికి లేవు. ఎందుకు లేవు అంటే ఏ కళాకారుడికి మీరు ఉద్యోగాల కోసం ఫైట్ చేసిర్రు? ఏ కళాకారుల కోసం అన్నారు? రైట్. మొన్ననే నువ్వు మన కేసీఆర్ మీద వ్యతిరేకంగా పాట పాడితే మళ్ళీ పోయి అందులో ఉంటివి. మళ్ళా అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళంతా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రివర్స్గా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు ఎవరింటారు మాస్టారు? కానీ ఏదేమైనప్పటికీ దయచేసి ఫైనల్గా అందశ్రీ అన్న, నిజంగా నా బ్రదర్గా నేను ఇలా దుఃఖపడ్డా. నువ్వు ఆ మాటల్ని వెనక్కి తీసుకున్న తర్వాత ఈ రాష్ట్ర గీతాన్ని రాష్ట్రం వాళ్ళతోనే చేయించి దాన్ని ఆవిష్కరింపజేసుకో, బాగుంటుంది. చరిత్రలో ఉంటావు, లేకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి వస్తే నేను ఫస్ట్ బాధపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. నీ జర్నీ నీది చాలా పేదరికమైనటువంటి జర్నీ. తిండి లేక, తిప్పాలు లేక, ఆకలికి ఒక 5 రూపాయలు లేక నీవు ఇంటికి నడుచుకుంటూ పోయినటువంటి చరిత్రను నేను చూసినోడిని. బస్సుకు డబ్బులు లేక నీ ఇంటికి నడుచుకుంటూ పోయినటువంటి చరిత్ర నేను చూసినోడిని. కాబట్టి నువ్వు అలాంటి మాటలు మాట్లాడినావు, అది ఖచ్చితంగా నువ్వు తప్పైన క్షమాపణ చెప్పు. నంబర్ 1, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరితోనన్నా చేపియు, లేకపోతే నువ్వే సంగీతం వేసుకో, నాదేం పోతున్నది రైట్ అని నేను పిఎంఆర్ టీవీ ద్వారా చెప్తా ఉన్నా మాస్టరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి మరి మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ అన్న తన సంచలన ఇంటర్వ్యూ. మేమైతే ఒక పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఏమంటున్నామంటే, తెలంగాణలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరైతే 10-15 మంది ఉన్నారో, విష్ణు కిషోర్ అన్న కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పిలిపించి మరి వాళ్ళకి ఏం చెప్తారు, అదేవిధంగా సింగర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరు పాట పాడతారనేది ఇప్పటికి ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. అదేవిధంగా సింగర్లను, రచయితలను పిలిపించుకోవాలి, కొద్దిమంది ఉద్యమకారులను కూడా పిలిపించుకొని ఎందుకు కీరవాణి గారికి ఇవ్వాల్సి వచ్చింది, దానికి జస్టిఫికేషన్ ఇవ్వకుండా కనుక మరి ముందుకెళ్తే తర్వాత ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అట్లీస్ట్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, చేతులు ఎత్తేయకూడదు అనేది. ఎటువైపు ఉండండి, ఓకే అది కరెక్ట్ అంటే కరెక్ట్ అనండి, తప్పంటే తప్పనండి, కానీ అది న్యూట్రల్గా ఉండడం అంటే అది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు వెంటనే మొదటగా ఈ కళాకారులందరినీ కూడా మ్యూజిక్ డైరెక్టర్లను పిలిపించుకొని ఏం మాట్లాడతారో మాట్లాడండి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.